హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2026వ సంవత్సరంలో స్నేహితుల దినోత్సవం ఎప్పుడు వచ్చింది? అలాగే స్నేహానికి ఉన్న గొప్పతనం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అమ్మా నాన్నలు సోదరులను దేవుడే సృష్టించి స్నేహితులను మాత్రం ఎంపిక చేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను ధ్వనింపజేసే మాట స్నేహం. స్నేహం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మంచి స్నేహితుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారు జీవితాంతం సంతోషంగా ఉంచుతారు. మనలా ఆలోచించి గురువులా బోధించి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. సృష్టిలో తీయనైనది కలకాలం నిలిచిపోయేది స్నేహం ఒకటే. అనుబంధాలకు ఆత్మీయతకు చిరునామా, వర్ణించడానికి వీలులేని అందమైనది అపురూపమైనది స్నేహం. స్నేహానికి కులం మతం అనే తారతమ్యం లేదు. స్నేహం పవిత్రమైనది. నిజమైన స్నేహానికి మించిన ఆస్తులు లేవు. కన్నవారితో కట్టుకున్న వారితో తోబుట్టువులతో చెప్పుకోలేని ఎన్నో విషయాలను మిత్రులకు చెప్పుకోవడం అంటే స్నేహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. కష్ట సుఖాల్లో అండగా ఉంటూ నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన స్నేహితులు. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నాకు చుట్టాలు బంధువులు ఎవ్వరూ లేరు అనేవారు ఎక్కడైనా ఉంటారేమో గాని స్నేహితులు లేరనేవారు ఉండరని అక్షర సత్యం. ఈ సృష్టిలో నిజమైన స్నేహం కంటే విలువైన బహుమానం మరొకటి లేదు. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి మొహమాటాలు రహస్యాలు ఉండవు. కష్టంలో కలత చెందిన మనసుకి వెన్నెల చల్లదనాన్ని ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధమే స్నేహం. అలాంటి స్నేహానికి ప్రత్యేకంగా ఒక రోజు అవసరమా అంటే అవసరమేనంటూ ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజును నిర్ణయించుకుని స్నేహితుల దినోత్సవాన్ని వేడుకలా జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున జరుపుకుంటాము. అయితే ఈ 2026వ సంవత్సరంలో స్నేహితుల దినోత్సవం ఆగస్టు 2 ఆదివారం రోజున వచ్చింది. ఈ సందర్భంగా గ్రీటింగ్ కార్డ్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.